రేవంత్ సర్కార్పై మాజీ సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్ బకాయి చెల్లించడం లేదని మండిపడ్డారు. 1500 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ఉన్నాయని వివరించారు. కేవలం 153 కోట్ల రూపాయలు విడుదల చేస్తారనే ప్రచారం జరుగుతుంది. దీనిని రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి తీవ్రంగా ఖండించారు. మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని స్పష్టం చేశారు. లేదంటే ఎన్నికలను అడ్డుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మార్పు తీసుకొస్తాం మేము. మరి మీ సర్పంచులు ఎవరు కూడా అధైర్యపడొద్దు, మీ బిల్లులు వెంటనే చెల్లిస్తామని చెప్పి మమ్మల్ని నమ్మించి మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మా బిల్లులు ఇవ్వకుండా 15 నెలల నుంచి కాలయాపన చేస్తుంది. నిన్న చూస్తే మరి 153 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నాం. 9990 పనులకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులను మేము చెల్లిస్తున్నామని చెప్పి టీవీ కథనాలు అదేవిధంగా వార్తలలో చూడడం జరిగింది. మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. మేము కొట్లాడుతున్నది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ సర్పంచుల యొక్క పెండింగ్ బిల్లుల గురించి. దాదాపు 1200 నుంచి 1500 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు ఉన్నాయి. మీరు 15 నెలలు గడిచిన తర్వాత ఈరోజు 153 కోట్ల రూపాయల విడుదల చేసినామని చెప్పి భుజాలు తడుముకోవడం అనేది దురదృష్టకరం. మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ సర్పంచుల యొక్క పెండింగ్ బిల్లులు మీరు వెంటనే చెల్లించాలి. ఎందుకంటే ఇప్పటికే మేము నిజ జీవితంలో ఎన్ని కష్టాలైతే పడకూడదో సగటు మనిషి అన్ని కష్టాలను ఈరోజు మేము అనుభవిస్తున్నాము. అప్పుల పాలైనరు, ఆస్తులు అమ్ముకున్నారు, బంగారం అమ్ముకున్నారు, ఇంట్లో ఉన్నటువంటి వివిధ సామాగ్రిని కూడా అమ్ముకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు సర్పంచ్లకు వచ్చింది.